మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. బాబాయ్ సర్ప్రైజ్ చేసుకెళ్ళి రేపు నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఈ ఇయర్ బర్త్డేకా ప్రతిసారి ఎలక్ట్రానిక్స్ అవి ఇస్తే నీకు పెద్ద యూజ్ అవ్వట్లేదురా. సో అందుకని ఈసారి బర్త్డేకి నీకు బెస్ట్ అంటే నీ ఫ్యూచర్ కి యూజ్ అయ్యేటువంటి గిఫ్ట్ అయితే ఇస్తాను. ఫ్యూచర్ కి యూజ్ అయ్యే గిఫ్టా? ఏంటది? ఇంకేంట్రా, ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు నా డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్ చేసుకోమంటావా? కాదురా, నేను ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. ఏంటి, స్టాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తావా? స్టాక్స్ కాదురా, ఈసారి మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తా. అవునా, ఎలా చేయాలి నాకు చూపించు. సరే, నీకే కాదు ఈవెన్ మన వ్యూవర్స్ కి కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ గిఫ్ట్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ లోనే సింపుల్ గా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపించేస్తాను. అండ్ ఇక్కడ ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా దొరకబోతుంది. సో దాని గురించి కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో. సో మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని క్యాంప్స్ ఆర్ కేఫిన్టెక్ రెండు ఆర్టీఎస్ లో కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆన్లైన్లో మీకు చూపించే ముందు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎవరైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. ఆ పాయింట్స్ గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. దీనిలో ఫస్ట్ పాయింట్, మీకు కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈ కేటగిరీ 1లోకి ఎవరు వస్తారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పుడు మనం గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనది కేటగిరీ 2లోకి వస్తుంది. సో ఈ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కూడా మీరు గిఫ్ట్ కింద ఎవరెవరికి ఈ యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేయగలరంటే మీ మదర్, మీ ఫాదర్, వైఫ్, కిడ్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్, వీళ్ళకి మాత్రమే మీరు యూనిట్స్ ని గిఫ్ట్ కింద చేయగలరు. అండ్ అదే మీ సిబ్లింగ్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ టు సిబ్లింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోని మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అదే మీరు థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరు వస్తారంటే మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా వేరే ఎవరికైనా సరే మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళు థర్డ్ పార్టీ కేటగిరీలోకి వస్తారనమాట. ఇక్కడ ఎన్ఆర్ఐస్కి ఒక డౌట్ ఉండొచ్చు. యాజ్ ఏ ఎన్ఆర్ఐ నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చా, లేదా నా పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, నేను ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని డౌట్ వస్తుంది కదా. ఇక్కడ కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్తో మీకు చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్తో షేర్ చేస్తా. నేను రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ నా పిల్లలు ఎన్ఆర్ఐస్ అనుకోండి, వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్లయితే నేను కేవలం వాళ్ళ ఎన్ఆర్ఓ అకౌంట్కి మాత్రమే ఈ యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేయగలను. అదే నా కిడ్స్ ఎన్ఆర్ఐస్, వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు, ఈ కండిషన్లో వాళ్ళు ఎన్ఆర్ఐ టు ఇండియన్ రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైతే ఈ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ కేవైసీ కూడా ఖచ్చితంగా వ్యాలిడేట్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఏ యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేయగలమంటే ఓన్లీ మీ అకౌంట్లో ఉన్నటువంటి ఫ్రీ యూనిట్స్ని మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరు. సో ఏవైనా సరే లాకిన్ పీరియడ్ ఉన్నవి కావచ్చు, వాటిపైన మీరు లోన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని పెట్టి లోన్స్ తీసుకుంటారు కదా, అలా లోన్ తీసుకున్నా కూడా మీరు అటువంటి యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. ఓన్లీ ఫ్రీ యూనిట్స్ ఏవైతే మీ అకౌంట్లో ఉంటాయో వాటిని మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరు. నెక్స్ట్, మీరు ఏదైతే ఫోలియోకి యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో అది నాన్ డీమ్యాట్ ఫోలియో అయి ఉండాలి, అంటే ఫిజికల్ ఫోలియో అయి ఉండాలి. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అన్నిటిని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీ యూనిట్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలన్నది మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపించే ముందు ఫస్ట్ అసలు మీ మ్యూచువల్ ఫండ్ యొక్క ఆర్టీఏ ఎవరన్నది మీకు క్లియర్ గా తెలియాలి. సో ఆ ఆర్టీఏ ఎవరని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను చూడండి, ఆర్టీఏ ఫర్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనుకుంటా, అంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఆర్టీఏ ఎవరని అడుగుతున్నా. దానికి ఇక్కడ మీకు గూగుల్లో క్లియర్ గా ఆన్సర్ దొరికించండి. క్యాంప్స్ వాళ్ళు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క ఆర్టీఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కేఫిన్టెక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇక్కడ కేఫిన్టెక్ అని వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఆర్టీఏ ఎవరన్నది మనకు తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్టీఏ కేఫిన్టెక్ వాళ్ళు అనుకోండి, మీరు గూగుల్లోకి వెళ్ళి కేఫిన్టెక్ లాగిన్ అని కొట్టారనుకోండి, ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు కనబడుతుంది చూడండి, కేఫిన్టెక్ ఎంఎఫ్ఎస్ ఇన్వెస్టర్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పాపప్ ఏదైతే వచ్చిందో ఆ పాపప్ పైన మీకు అక్కడ ఇంటూ మార్క్ కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేసి క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఇది క్లోజ్ చేశాక కొంచెం కిందకి మీరు డ్రాగ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ యూనిట్స్ హెల్డ్ ఇన్ నాన్ డిమాట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు 2 కేటగిరీస్ కనపడతాయి, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఈ కేటగిరీ 1 అంటే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ హోల్డర్ ఒకవేళ చనిపోయినా, లేదా నామినీ లీగల్ హైర్ కి ఆ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, లేదంటే జాయింట్ అకౌంట్ హోల్డర్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం కేటగిరీ 1 ని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం మన యూనిట్స్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి కేటగిరీ 2 ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేటగిరీ 2 ని మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ లోని మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క పాన్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఆ కింద చెక్ బాక్స్ ఉన్నది కదా, ఆ చెక్ బాక్స్ ని క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్ లో కంటిన్యూ అని ఉన్నది చూడండి, ఆ కంటిన్యూ మీద మీరు నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. నో ఇక్కడ ఈ పేజ్ లో మళ్ళీ కంటిన్యూ అని కనపడుతున్నది కదా, ఆ కంటిన్యూ మీద కూడా మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ సెలెక్ట్ కాంటాక్ట్ అని వచ్చింది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి కనపడుతుంది. దానిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన జనరేట్ ఓటీపీ అని ట్యాబ్ కనపడుతుంది చూడండి, ఆ ట్యాబ్ హైలైట్ అవుతుంది. అవగానే ఆ జనరేట్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవడం వలన నాకు మొబైల్ నెంబర్ ఓటీపీ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఆ మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన మీరు క్లిక్ చేయాలి. దెన్ మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోని మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఏఎంసీ నేమ్ అని ఉన్నది చూడండి, అక్కడ సెలెక్ట్ చేసుకుని మీది ఏ ఏఎంసీ అంటే నిపానా ఎడిల్వేసా ఏ ఏఎంసీయో ఆ ఏఎంసీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆ ఏఎంసీ లోని మీరు ఏ ఫోలియో నెంబర్ నుంచి అయితే మీరు యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ సెకండ్ ట్యాబ్ లోని ఆ ఫోలియో నెంబర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక రీజన్ ఫర్ ట్రాన్స్ఫర్ అని ఇక్కడ వస్తుంది చూడండి, అక్కడ మీరు రీజన్ ఫర్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాక మనం ఇక్కడ గిఫ్ట్ చేస్తున్నావా లేదా థర్డ్ పార్టీకి యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావా అన్నది చూసుకుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గిఫ్ట్ ఆఫ్ యూనిట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాక మనం యూనిట్స్ ఎవరికైతే పంపిస్తున్నామో అక్కడ రిలేషన్ వచ్చింది చూడండి, హైలైట్ అయింది. ఆ రిలేషన్ మీద మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవరెవరికి మీరు రిలేషన్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న ఆప్షన్స్ వచ్చే చూడండి, ఆ ఆప్షన్స్ మీరు చూసుకుని మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అంటే వాళ్ళకి మీకున్న రిలేషన్షిప్ ఏంటన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ కింద ట్యాబ్ లో మీకు స్కీమ్ నేమ్ కనపడుతుంది కదా, ఆ స్కీమ్ నేమ్ లోని ఉన్నటువంటి ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దెన్ మీకు నెక్స్ట్ పేజ్ లోని ఇన్వెస్టర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపెడుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకుని దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది చూడండి, ఈ పేజ్ లోని మీరు ఏ ఏఎంసీ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, స్కీమ్ నేమ్ ఏంటి, ఫ్రీ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని క్లియర్ గా డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఆ ఫండ్ నుంచి అన్ని యూనిట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కింద ఇక్కడ ఆప్షన్ ఉన్నది చూడండి, చెక్ టు సెలెక్ట్ ఆల్ యూనిట్స్ ఫర్ ట్రాన్స్ఫర్ అని ఆ చెక్ బాక్స్ లోని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనం ఎవరికైతే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళకి కూడా అక్కడ ఒక ఫోలియో ఉండాలి కదా. సో ఆల్రెడీ వాళ్ళకి ఆ ఫండ్ హౌస్ లోని ఫోలియో నెంబర్ ఉన్నట్లయితే ఆ ఫోలియో నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఫోలియో నెంబర్ లేని పక్షంలో అక్కడ మీకు కింద ఒక ఆప్షన్ ఉన్నది చూడండి, ఐ విష్ టు క్రియేట్ న్యూ ఫోలియో అని ఆ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీరు న్యూ ఫోలియో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అడుగుతున్నారు చూడండి. అంటే మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యక్తి మోడ్ ఆఫ్ హోల్డింగ్ ఏంటి, సింగిలా, ఎనీ వన్ ఆర్ సర్వైవరా, దాంతో పాటు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి న్యూ ఫోలియో అయితే క్రియేట్ అవుతుంది. నా విషయంలో నేను ఎవరికైతే యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానో వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫండ్ హౌస్ లో ఫోలియో ఉన్నది కాబట్టి నేను కొత్త ఫోలియో అయితే క్రియేట్ చేయట్లేదు. సో నా దగ్గర ఆల్రెడీ ఫోలియో నెంబర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఫోలియో నెంబర్ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ టార్గెట్ ఫోలియో అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ ఫోలియో నెంబర్ మీరు ఎంటర్ చేయగానే నేను ఎవరికైతే ఈ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానో ఆ యూనిట్స్ వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు కిందన హైలైట్ అవుతాయి. దెన్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ ఎవరైతే యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ వ్యక్తి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ వస్తాయి. 2 ఓటీపీస్ ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. దెన్
ట్రాన్స్ఫరర్ కి చెందినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎవరికైతే యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అంటే ట్రాన్స్ఫరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కి కూడా ఇక్కడ ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ ని కూడా మనం ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయవలసి ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫరీ ఓటీపీస్ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేయవలసి ఉంటుంది. దట్స్ ఇట్. మీ యూనిట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినట్లుగా మీకు ఇక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీ ఆర్టీఏ ఒకవేళ క్యాంప్స్ అయినట్లయితే క్యాంప్స్ లోని ఈ యూనిట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. దానికన్నా ముందు వీడియోలో ఇప్పటి వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ గనక మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఇలా యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందే ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ యొక్క ఆర్టీ ఒకవేళ క్యాంప్స్ అయితే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. దానికి మీరు చేయవలసిందల్లా CAMPSonline.com అని మీరు టైప్ చేశారనుకోండి, ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దెన్ మీకు ఇక్కడ కింద MF ఇన్వెస్టర్స్ అని కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అయ్యి ఈ పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ ని క్లోజ్ చేసేసుకోండి. దెన్ మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ కనపడుతున్నటువంటి పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. దెన్ మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అని కింద కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది చూడండి. ఈ పేజ్ లోని మీరు ట్రాన్స్ఫరర్ డీటెయిల్స్ అంటే ఎవరైతే వాళ్ళ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళకి చెందినటువంటి పాన్ నంబర్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అండ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రీజన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని దెన్ కింద చెక్ బాక్స్ ఉన్నది చూడండి, ఆ చెక్ బాక్స్ ని క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ ని మీరు ప్రెస్ చేయవలసి ఉంటుంది. దెన్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ వ్యక్తికి చెందినటువంటి రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీస్ అయితే వస్తాయి. ఆ ఓటీపీస్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయాలి. దెన్ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ లోని మీ ఫండ్ హౌస్ ఏదన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ మీరు ఏ ఫోలియో నుంచి అయితే ఈ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోలియో నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ బేసిస్ అని ఉన్నది కదా, దాని మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే పర్సంటేజా లేదా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారా అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యూనిట్స్ ని సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఇక్కడ స్కీమ్ నేమ్ ఉన్నది కదా, ఆ స్కీమ్ నేమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ షేర్ అని ఉన్నది కదా, ఈ షేర్ అంటే ఏంటంటే మీరు ఎంత మందికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకరికా, ఇద్దరికా, ముగ్గురికా అన్న డీటెయిల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకరికే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 1 నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఫండ్ డీటెయిల్స్ అన్ని కింద వచ్చాయి చూడండి. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎన్ని యూనిట్స్ ని మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి అడుగుతుంది. నేను ఇక్కడ కంప్లీట్ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఆ యూనిట్స్ నెంబర్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఆ యూనిట్స్ నెంబర్ ని మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది చూడండి. ఈ నెక్స్ట్ పేజ్ లోని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి అంటే ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి చెందినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. అంటే ఆ ట్రాన్స్ఫర్ పాన్, ఫోలియో నెంబర్, ట్రాన్స్ఫర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీకు ట్రాన్స్ఫరీకి ఫోలియో నెంబర్ ఆల్రెడీ ఆ ఫండ్ హౌస్ లో లేదనుకోండి, పైన మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, క్లిక్ హియర్ ఫర్ ప్రాస్పెక్ట్ ఫోలియో అని చెప్పి దాని మీద క్లిక్ చేసి మీరు ఫ్రెష్ ఫోలియోని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్రెష్ ఫోలియోని ఎవరైతే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఆ ఇష్యూస్ మళ్ళీ అంటే మీరు మరొకసారి ట్రై చేస్తే అయిపోవచ్చు, లేదా 1-2 days లోని వీళ్ళైతే సార్ట్అవుట్ చేసేస్తారు. అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం ఒక 1-2 days ఆర్ 1 week లోనో ఆ ఇష్యూస్ వాళ్ళకి అర్థం అవుతాయి. దెన్ వాళ్ళు ఆ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసేస్తారు. దెన్ మీరు ఈజీగా కొత్త ఫోలియోని అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్ఫరీ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై ట్రాన్స్ఫరీ అని ఉన్నది కదా, ఆ బటన్ మీకు హైలైట్ అవుతుంది. ఆ బటన్ హైలైట్ అవగానే దాని మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి వెళ్తారు. నెక్స్ట్ ట్రాన్స్ఫరీ అంటే మనం ఎవరికైతే ఈ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళ వెరిఫైడ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ అయితే వస్తాయి. ఆ ఓటీపీస్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యింది చూడండి. ఈ నెక్స్ట్ పేజ్ లోని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు వెరిఫై చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ ఇలా సక్సెస్ అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది. అది స్క్రీన్ షాట్ తీసి మీ రిఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ కామన్ గా కొన్ని డౌట్స్ వస్తాయి. ఫస్ట్, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎన్ని డేస్ లో యూనిట్స్ క్రెడిట్ అవుతాయి, అండ్ క్రెడిట్ అయిన తర్వాత నేను ఎప్పుడు సెల్ చేసుకోవచ్చు, అండ్ అలాగే టాక్సేషన్ ఎలా ఉంటుంది. ఈ 3 డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్,
మనం యూనిట్స్ ఏవైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసామో అవి T+2 వర్కింగ్ డేస్లోని ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేసామో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పి డాక్యుమెంట్లో క్లియర్గా చెప్తున్నారు. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడు సెల్ చేసుకోవచ్చు అంటే మన అకౌంట్లోని ఈ యూనిట్స్ క్రెడిట్ అయిన తర్వాత 10 వర్కింగ్ డేస్ తర్వాత మాత్రమే మనం ఈ యూనిట్స్ని సెల్ చేయగలం. నౌ కమింగ్ టు టాక్సేషన్. ఎవరైతే ఈ యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు. నువ్వు ఎవరికైతే ఈ యూనిట్స్ మనం ట్రాన్స్ఫర్ చేసామో ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ వ్యక్తి సెల్ చేశారు. సో సెల్ చేసిన తర్వాత టాక్సేషన్ ఎలా క్యాలిక్యులేట్ అవుద్దంటే ఈ కొన్నటువంటి వ్యక్తి ఏ ప్రైస్లో కొన్నారో ఆ కొన్న ప్రైస్ నుంచి ఎంత పెరిగిందో చూసి దాన్ని బట్టి మీకు టాక్సేషన్ అన్నది క్యాలిక్యులేట్ అవుద్ది. ఇక్కడ ఒక ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. మనం గిఫ్ట్ చేసాం అనుకోండి, ఆ గిఫ్ట్ చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి ఇన్కమ్ కూడా లేదు. ఆ ఇన్కమ్ లేని పక్షంలో ప్రెజెంట్ మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, ఎంతవరకు అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నదో ఆ అమౌంట్ వరకు కూడా మనకి ట్యాక్స్ అడ్వాంటేజ్ అన్నది కూడా దొరుకుతుంది. సో ఆ ట్యాక్స్ స్లాబ్ ఎగ్జంప్షన్ వరకు కూడా మీకు వచ్చేటువంటి రిటర్న్స్ పైన 0 ట్యాక్స్ పడుతుంది. అదే మీరు గిఫ్ట్ కాకుండా థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, మీకు 50,000 వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని కేఫిన్టెక్ కావచ్చు, క్యాంప్స్ కావచ్చు, వీటిలో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే మీకు సింపుల్గానే అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.